ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖలో సినీ నటుడు విక్రమ్ సందడి చేశారు. తంగ్లాన్ ప్రమోషన్ లో భాగంగా హీరోయిన్ మాళవిక మోహనన్, నిర్మాత జ్ఞానవేల్ రాజుతో మంగళవారం నగరంలోని రాడిసన్ బ్లూలో మీడియా సమావేశం నిర్వహించారు. హీరో విక్రమ్ తంగ్లాన్ తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన టైటిల్ పాత్రలో నటించినటువంటి ఈ పాన్ ఇండియా సినిమాని రంజిత్ తెరకెక్కించారు. నీలం ప్రొడక్షన్స్ స్టూడియో, గ్రీన్ జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. పార్వతి, తిరువోతు, మాళవిక మోహనన్, పశుపతి తదితరులంతా కూడా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తోంది చిత్ర బృందం. ఈ కార్యక్రమంలోనే వారు విశాఖకు వచ్చారు. స్వాతంత్ర్యానికి పూర్వం కోలార్ గోల్డ్ ఫీల్డ్ లో జరిగిన వాస్తవ సంఘటనల్ని ఆధారం చేసుకుని ఈ చిత్రం తెరకెక్కించారు. ఈ సినిమాకు సంగీతం జీవి ప్రకాష్ కుమార్, ఛాయాగ్రహణం ఏ కిషోర్ కుమార్ సమకూర్చారు. ఈ సినిమాలోని విక్రమ్ చాలా డిఫరెంట్ రోల్ లోని కనిపించనున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నెల 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 2022లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ చెన్నై, హైదరాబాద్, మదురై, కర్ణాటక సహా పలు లొకేషన్లలోని చిత్రీకరించారు. చాలా రోజుల క్రితం తంగ్లాన్ ట్రైలర్ విడుదల అభిమానులను ఆకట్టుకుంది. ఇక తంగ్లాన్ సినిమాలో పార్వతి, మాళవిక మోహనన్, పశుపతి తదితరులంతా కూడా నటిస్తున్నారు. జీవి ప్రకాష్ సంగీతం సమకూర్చారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలోని పీరియాడికల్ ఫిల్మ్ గా తెరకెక్కినటువంటి ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. ఇండిపెండెన్స్ డే తెలుసు కదా, స్క్రాచ్ అవుతుంది, లేకపోతే కొంచెం అన్కంఫర్టబుల్ గా, అది మాత్రం కాదు. లైక్ డే టైమ్ లో అంతా ఇలా సతీష్ అంటే ఈ సతీష్ అడిగి వెళ్ళారు. Hello, okay. Luckily, Ranjit, I discussed with Ranjit for this character, Clement, to put weight on. శివుడు రంజిత్ కబాలి చేశారు, మద్రాస్ చేశారు, సార్పట్ట పరమరామ్. ఇట్స్ వెరీ సీరియస్ ఫిల్మ్ మేకర్. ఆయన చేసిన పిక్చర్లో ఎప్పుడూ ఒక మెసేజ్ ఉంటుంది, లేకపోతే ఏదైనా సినిమాటిక్లీ బ్యూటిఫుల్గా, పవర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈయన పిక్చర్లో ఎప్పుడు చూస్తే ఆడవాళ్ళకి ఎప్పుడు మంచి ఇంపార్టెన్స్ ఉంది. ఒక్కొక్క పిక్చర్లో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. దీంట్లో అంతకు మించి ఒక పవర్ఫుల్ రోల్ మాళవికకి, ఆరతి అని చాలా పవర్ఫుల్. ఇది ఒక కొత్తగా మీరు అసలు చూడరు అలాంటి ఒక రోల్ పిక్చర్లో దీని వరకు. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ రోల్ అండ్ బాగా చేశారమ్మా. లైక్ షీ ఈజ్ సో గుడ్ ఇన్ ఇట్. మేమందరికీ ఇనిషియల్గా ఎలా చేస్తారో అంటే ఒక చిన్న ఒక సస్పెషన్ ఉంది. తర్వాత ప్రాక్టీస్ చేసి కొట్టడం, ఫైట్, గొడవ అన్నీ అంత బ్యూటిఫుల్గా చేసి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. అండ్ ఇప్పుడు చూస్తే ఐ థింక్ లైక్ నేను ఎప్పుడు చెప్తాను, బ్రూస్లీ సిస్టర్ అలాంటివి చేస్తుంది ఇప్పుడు. అండ్ షీఈస్ ఫ్యాంటాస్టిక్ ఇన్ ఇట్. మీరు చూస్తే మీకు డెఫినెట్గా ట్రైలర్ చూసినప్పుడే మీకు తెలుసు కదా, ఏమో కొత్తగా ఉంది, వావ్ ఏంటమ్మా ఇలా ఉంటున్నారంటే. సో దీంట్లో బ్యూటిఫుల్గా ఉన్నారు, లేకపోతే అట్ ద సేమ్ టైం కొంచెం భయంగా ఉంటారు, భయం వస్తుంది చూస్తే. దీంట్లో పార్వతి కూడా ఉంటారు. పార్వతి చాలా వెరీ డీప్ హార్డ్ హిట్టింగ్ రోల్స్ చేశారు. ఈ పిక్చర్లో కూడా నా వైఫ్గా వస్తున్నారు. మీకు 5 పిల్లలు ఉంటున్నారు. అండ్ ఇట్స్ అప్పుడు కూడా ఒక రొమాన్స్, దీంట్లో ఒక బ్యూటిఫుల్ వైల్డ్ ప్యాషనెట్ రొమాన్స్ ఉంది. అండ్ ఐ రియలీ లుక్ ఫార్వర్డ్ టు ది ఆడియన్స్ సీయింగ్ దిస్. Danny is a very special friend, and I want to tell you, Danny, I want to take this opportunity. I'll say it in Chennai. I've teased you a lot, and I think it all came from my heart, our hearts collectively. It's just that you give us that energy which is so contagious, and it's so we love you, Danny. And నాకు నచ్చింది అక్కడి నుంచి వచ్చి బాగా చేశారు, బాగా నటించారు చాలా బాగా. బట్ ఏంటంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. ఇలాంటి ఒక టెరెన్లో కేజీఎఫ్లో షూట్ చేసాము. అక్కడ షూట్ చేయనప్పుడు తేళ్ళు ఉంది, పాము ఉంది, లైక్ టోటల్గా అంత హార్డ్గా, హాట్గా, మనకే అంత వేడి అంటే కొంచెం కష్టం అప్పుడప్పుడు. బికాస్ అసలు ట్రీస్ లేదు, షెల్టర్ లేదు, టెంట్స్ లేదు, ఒక సీన్ ఒక్క షాట్ లాగా చేశారు. సో అప్పుడు ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు కట్స్ లేదు. సో వీ కుడెంట్ రెస్ట్ బిట్వీన్ షాట్స్. సో ఆ వేడిలో డానియల్ ఇప్పుడు కూడా ఎక్కడైనా కార్ నుంచి బయటకు వస్తే ఆయనకు అయ్యో చాలా హాట్గా ఉంది అంటాడు. అండ్ అప్పుడు ఎలా చేశారంటే తెలీదు. ఐఎమ్ సేయింగ్ హౌ ఇట్స్ సో వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు అడ్జస్ట్ టు అ క్లైమేట్ అండ్ హౌ యూ రియలీ
that's the basic thing which would have been your greatest fear, I think. It's not about anything else. Adi oka side. తర్వాత he became like an Indian. అందరితో భోజనం మాట్లాడడం. He's a very, 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 very cool actor to be with. I will not talk about it. We've been having a great time and బాగా చేశారు. So it's really, and we have Pasuputi cast full గా it is all performance oriented actors. So ఈ పిక్చర్ మీరు చూడినప్పుడు it will be like a slice of life. ఇదేమో పిక్చర్ అలాంటివి ఉండదు. At the same time నా ఒక పాయింట్ మేడం చెప్పాలి, and I'll finish my speech with that. ఈ పిక్చర్ చూస్తే చాలా రాగా ఉంది. ఇట్స్ అ వెరీ రా ఫిల్మ్. కానీ దీంట్లో ఇట్ ఈస్ నాట్ అబౌట్ అది కాదు కథ. కథ ఈజ్ అడ్వెంచర్. కథ ఒక మ్యాజిక్ ఉంది దాంట్లో, ఒక ఫ్యాంటసీ ఉంది, చిన్న చిన్న విషయాలు. అండ్ ఒక కమర్షియల్ సినిమాకి ఏం కావాలో అది అన్నీ ఉంది. అండ్ నాట్ రీసెంట్లీ ఫర్ సమ్ టైమ్ నా తెలుగు ఫిల్మ్స్, తెలుగు ఆడియన్స్కి ఒక మంచి టేస్ట్ ఉంది అంటే లోగంకి తెలుసు. Like whether it's Bahubali or RRR or Pushpa, ఒక్కొక్క పిక్చర్ వేరొక రీతిలో చేస్తున్నారు. అండ్ సో వి వెరీ ఎన్కరేజ్డ్. ఇలాంటి ఒక పిక్చర్ డెఫినెట్గా నాకు శివపుత్రుడు, అపరిజితుడు, నాన్న, మల్లన్న అని డిఫరెంట్గా చేశాను. అండ్ ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ రిసెప్షన్ ఫ్రమ్ హియర్. చాలా థ్యాంక్స్. ఐడ్ లైక్ టు థ్యాంక్ ది తెలుగు వాళ్ళందరికీ ఒక పెద్ద ధన్యవాదాలు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ధన్యవాదాలు for waiting for us. We have been jumping from city to city, so we came directly from the airport and were rushing to meet all of you. Thank you for coming here to meet us, speak to us about our movie Dangalan. I have to start off by saying that I really like Telugu people. Some of my closest friends are Telugu. తెలుగు వాళ్ళు నాకు చాలా ఇష్టం. I think they're some of the most loving, kind people I've met. Dangalan is more than a movie, I would say. Dangalan is a journey which is extremely close to my heart. We shot for the movie for close to 1 year. It's a big movie, it's a hard movie,